అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన జాబితా అంతర్జాతీయ వేదికపై కలకలం రేపింది. డ్రగ్స్ అక్రమ రవాణా, తయారీకి కేంద్రాలుగా ఉన్న 23 దేశాల పేర్లు బయటపెట్టిన ట్రంప్ అమెరికా భద్రతకి కాకుండా ప్రపంచ శాంతికి ఈ దేశాలే ముప్పు తీసుకొస్తాయని హెచ్చరించారు. చైనా నుంచి ఉబికి పడుతున్న ఫెంటానిల్ ఉత్పత్తి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డ్రగ్స్ వ్యాపారం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలు రేపుతున్నాయి. ఈ జాబితాలో భారత్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు ఉండటం గమనార్హం. ఈ దేశాల వల్ల అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ట్రంప్ హెచ్చరించారు. ముఖ్యంగా చైనా ఫెంటానిల్ ఉత్పత్తికి మూలంగా ఉందని, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సర్కార్ డ్రగ్స్ వ్యాపారానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ వారంలో కాంగ్రెస్కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్లో అక్రమ మాదక ద్రవ్యాలు, వాటి తయారీకి అవసరమైన రసాయనాలను తయారు చేయటం, రవాణా చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్న 23 దేశాల జాబితాను ఆయన మేజర్స్ లిస్ట్ అని పేర్కొన్నారు. ఇందులో లాటిన్ అమెరికా, కరేబియన్, ఆసియా, ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక దేశాలున్నాయి. ట్రంప్ నివేదికలో పేర్కొన్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బహమాస్, బెలిజ్, బొలివియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైటీ, హోండురాస్, ఇండియా, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువా, పాకిస్తాన్, పనామా, పెరు, వెనిజులాలున్నాయి. మొత్తంగా ఈ 23 దేశాల వల్ల అమెరికా భద్రతకు ముప్పు అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఒక దేశాన్ని ఈ జాబితాలో చేర్చడానికి భౌగోళిక, వాణిజ్య, ఆర్థిక అంశాల కలయిక కారణమని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. అయితే ఈ జాబితాలో ఒక దేశం ఉందంటే ఆ దేశ ప్రభుత్వం మాదక ద్రవ్యాల నివారణకు చేస్తున్న ప్రయత్నాలను, వాషింగ్టన్తో సహకారాన్ని తప్పనిసరిగా ప్రతిబింబించదని కూడా పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్, బొలివియా, బర్మా, కొలంబియా, వెనిజులా దేశాలు మాత్రం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక ఒప్పందాల ప్రకారం తమ బాధ్యతలను నెరవేర్చడంలో స్పష్టంగా విఫలమయ్యాయని ట్రంప్ తెలిపారు. ఈ దేశాలు గత సంవత్సరంలో ఈ ముప్పును ఎదుర్కోవటానికి తగిన చర్యలు తీసుకోలేదని ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోనే చైనా అతిపెద్ద ఫెంటానిల్ ఉత్పత్తికి మూలంగా ఉందని, నిటాజెన్స్, మెథాంఫెటమిన్తో సహా ఇతర సింథటిక్ మాదక ద్రవ్యాల ప్రపంచ వ్యాప్తికి కూడా బీజింగ్ దోహదపడుతోందని చెప్పారు. డ్రగ్స్ సమస్య ఒక్క అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికి పెద్ద ముప్పు. అమెరికా లాంటి శక్తివంతమైన దేశం నేరుగా పేర్లు ప్రకటించడం ఒక విధంగా ఆ దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం. కానీ ఆ దేశాల జాబితా విడుదల చేయటమే సరిపోదు. దేశాల మధ్య నిజమైన సహకారం, కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే ఆ సమస్య తగ్గుతుంది. డ్రగ్స్ వ్యాపారం కేవలం ఆరోగ్య సమస్య కాదు, అది భద్రత, ఉగ్రవాదం, ఆర్థిక వ్యవస్థ అన్ని దెబ్బతీస్తుంది. దీనికి ప్రపంచం మొత్తం కలిసికట్టుగా పోరాడాల్సిందే.